మీరు కూడా సీనియర్ న్యాయవాదులుగా ఉన్న మీరు కూడా ఇలాంటి కేసుల్లో కూడా వాదిస్తారా అని చెప్పేసి బెంచి మీద నుంచి చెప్పే పరిస్థితి ఉందంటే న్యాయ వ్యవస్థకు కూడా తెలిసింది. ఇక్కడ ఈ కేసులలో ఏ విధంగా వ్యక్తిగతంగా రాగదేశాలు అలానే రాజకీయ కక్షలతో ఏ విధంగా పిటిషన్లు వేస్తున్నారో చెప్పారు. చాలా స్పష్టంగానే చెప్పారు. ప్రత్యర్థులుగా ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయ కక్షతో ఇబ్బంది పెట్టడానికి వేసినటువంటి కేసుగా న్యాయస్థానం ప్రకటించింది. కాబట్టి ఇక్కడ వాస్తవం అండి, పాపం వాళ్ళు అనుకున్నవన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల్లో బయటికి రాకూడదని పాపం పొన్నమూలు సుధాకర్ రెడ్డి గారి సలహాల మేరకు రకరకాలుగా ప్లాన్లు వేశారు అన్ని కేసుల్లోనూ. అయినప్పటికి కూడా అది ఫలించలా. ఆయన బయటకు వచ్చాడు. ఆయన లోపల ఉండగా కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఎందుకంటే నేను రాజమండ్రిలో ఉండి 53 రోజులు ప్రత్యక్షంగా గమనించాను కాబట్టి. డ్రోన్ కెమెరాలు తిప్పారు పైన. భారతదేశ చరిత్రలో ఎక్కడైనా కానీ ఒక ప్రముఖ వ్యక్తి జైల్లో రిమాండ్ లో ఉంటే డ్రోన్లు తిప్పితే జైలు మీద ఒక్కడిని పట్టుకోలే. ఇప్పటికీ కేసే పెట్టలా. అంతేకాకుండా డాక్టర్స్ చంద్రబాబు నాయుడు గారు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆయనకి సంబంధించి రెగ్యులర్ గా వైద్యం చేసే డాక్టర్లను అనుమతించమంటే అనుమతించలా. కానీ అక్కడ ఉన్నటువంటి వైద్య పరీక్షలకు వచ్చిన డాక్టర్లు ఏమైనా రిపోర్టు సక్రమంగా చెప్పమని అడిగితే వాళ్ళని తప్పుడు రిపోర్టు వైద్య రిపోర్టులు చెప్పించి పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేశారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా నేనున్నటువంటి బ్యారికేడ్ దగ్గర కొందరు వ్యక్తులు తచ్చాడుతూ ఉన్నారని చెప్పే పరిస్థితి ఉత్పన్నమైంది. జైల్లో చంపేందుకు కుట్ర కూడా చేశారు అన్నట్టుగా అన్నారు. జైల్లో అంటే నీ ఉద్దేశం ఏంటి అసలు? ఒక ప్రజల్లో మన్ననున్న వ్యక్తి, రాజనీతిజ్ఞుడు, అలానే అనేక సంస్థలు ఐటీ వ్యవస్థని హైదరాబాద్ రూపొందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి, అనేక మంది యువతకి ఐటీలో యువత ఉద్యోగ అవకాశాలు కల్పించి యువత భవిష్యత్తుని కాపాడిన వ్యక్తి. ఆయన అరెస్ట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎవరు ఆందోళన చేయలా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాక దేశమే కాదు ప్రపంచ వ్యాపితంగా కూడా అతన్ని తప్పుడు కేసులో అరెస్టు చేశారు. ఇది అన్యాయం, ఇది రాజకీయ కుట్ర, ఆయన మీద కేసులు తీసేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. భారతదేశ చరిత్రలో ఏ నాయకుడికైనా జరిగింది? అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. కాబట్టి అది గుర్తించారు. ఆనాడు మనం ఏబిఎన్ లో కూడా డిస్కస్ చేసినప్పుడు నేను ఒక మాట అన్నాను. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకముందు అరెస్టు చేస్తే జగన్మోహన్ రెడ్డి తన గొయ్యిని తానే తవ్వుకుంటాడు అని ఆ రోజు డిస్కషన్ లో కూడా మనం చర్చించాం. చివరికి అరెస్ట్ చేసిన తర్వాత అదే పరిస్థితి ఏర్పడింది. 151 నుంచి మధ్యలో 5 ఎగిరిపోయింది, 11 మిగిలినాయి. చివరికి ప్రతిపక్ష హోదా కూడా నువ్వు అనర్హుడివి, నియంతలకి ప్రజాస్వామిక వ్యవస్థలో స్థానం ఉండదు అని ప్రజలు ప్రజాక్షేత్రంలో ప్రజా కోర్టుల్లో నువ్వు ప్రతిపక్ష హోదా కూడా పనికిరావు పొమ్మని చెప్పారు. కాబట్టి తప్పుడు కేసులు అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సరే, ప్రజల్లో మాలాంటి వాళ్ళలో ఏంటి ఇంకా యాక్షన్లోకి రాలేదని ఆవేదన ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఏం చెప్తున్నారు? మేము ప్రతీకార వాంఛ తెచ్చుకోము, ఆధారాలను సేకరించి ఆధారపూరితంగానే మేము చర్యలు చేపడతాము. రెండోది, రెడ్ బుక్ అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రకటించేశారు. కానీ అక్కడేం చెప్తూ ఉన్నారు? మేము బుక్లో రాసిన వాళ్ళనే అలాగా కక్ష తీర్చుకోము, దాని మీద సమగ్ర విచారణ జరుపుతాము, చట్టపరంగా శిక్షిస్తామని లోకేష్ విరుద్ధంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకుంటామంటున్నారు తప్ప అలాగైతే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి లేకుంటే మిగిలిన వందిమావత అందరూ కూడా జైల్లో ఉండేవాళ్ళు కదా. రఘురామకృష్ణరాజు గారిలో ఆల్రెడీ ముద్దాయిగా పెట్టేశారు కదా జగన్మోహన్ రెడ్డిని, జత్వానికి రఘురామకృష్ణరాజు గారి కేసులో. అలానే అలా విషయాల గురించి చెప్పిన దాని ప్రకారం జత్వానీ కేసులో సీఎంఓ ఆఫీస్ నుంచే ఆదేశాలు వచ్చినాయి, కేసు కట్టకుండానే మమ్మల్ని వెళ్ళి